కేబినెట్ సమావేశంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మంత్రుల సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కేబినెట్ లో పరస్పర పంచాయతీలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. దీంతో హరీష్ రావుపై మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలపై హరీష్ రావు ప్రమాణానికి రావాలని మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. అయితే హరీష్ రావు తరపున తానొస్తానంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రతి సవాల్ విసిరారు. ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రావాలన్నారు. అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇదే అంశంపై కాసేపట్లో అడ్లూరి నివాసంలో దళిత ఎమ్మెల్యేల సమావేశం కానున్నారు. ఇదే విషయానికి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, నేతల మధ్యలో సవాళ్ల పర్వం కొనసాగుతుంది. అంబేద్కర్ విగ్రహం వద్దకు రమ్మని ఒక నేత అంటే, సిద్దిపేట వెంకటేశ్వర ఆలయానికి రమ్మని ఒక నేత సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటిది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నేతలు ఒకరికొకరు సవాళ్లు విసురుతున్నారు, ప్రతి సవాళ్లు విసురుతున్నారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి మిమ్మల్ని రమ్మని మాజీ మంత్రి మీ పైన ఓడిపోయినటువంటి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. వెళ్తున్నారా మీరేమైనా? కొప్పుల ఈశ్వర్ సవాల్ విషయం దాని కాదు. నేను ఎక్కడ మొదలైంది, రాష్ట్ర క్యాబినెట్ లోపల హరీష్ రావు క్యాబినెట్ను అవమానపరుచుకుంటూ, క్యాబినెట్ మంత్రులను అవమానపరుచుకుంటూ, క్యాబినెట్లో జరిగినటువంటి ఏదైతే మీటింగ్ పచ్చి అబద్ధాలు ఆడి మోసపూరితమైనటువంటి విషయాన్ని కక్కుకుంటూ ప్రజలందరికీ ప్రెస్ మీట్ ద్వారా చెప్పినటువంటి అంశాన్ని జరగలేదు, నువ్వు ఎక్కడి నుంచి నామినేషన్ మొదలు పెడతావో, నీ సిద్దిపేట గడ్డ మీద ఉన్నటువంటి ప్రజల మధ్య మొదలు పెడతావు, అక్కడికి పోయి నేను చర్చకు రమ్మని చెప్పి అడిగినాం. నేనే సవాల్ విసిరినా చర్చకు రమ్మని. నువ్వు అక్కడ చర్చకు రాకుండా తోక ముడుచుకున్నావు. నువ్వు హరీష్ రావు గారు తోక ముడుచుకొని ఏంటంటే నువ్వు ఆడింది పచ్చి అబద్ధాలు. అది నీకు తెలుసు, నువ్వు అబద్ధాలు ఆడినావని. క్యాబినెట్లో జరిగినటువంటి మంత్రుల అంశం లోపల నువ్వు పచ్చి అబద్ధాలు ఆడిన విషయం నీకు తెలుసు కాబట్టి అక్కడ నువ్వు రాకుంటే ఏం చేసినావు, నీ కింద ఉన్నటువంటి నీ యొక్క మాజీ ఎమ్మెల్యేలను పంపించి నువ్వు మాట్లాడుపో, ఆడ బహిరంగం చెప్పు అని నీ యొక్క ఏదైతే చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటారో మాట్లాడుతున్నావు. వాళ్ళకు మాకు ప్రీతం ఒకటి జవాబు చెప్తాడు, మా ప్రీతమే అవసరం కూడా ప్రీతం వాళ్ళతో మాట్లాడతాడు. హరీష్ రావు వస్తే నేను బయలుదేరుతా. ఎవరెవరిని ఊరుకునేది లేదని ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. రేపు జూబ్లీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా మొదటి నుంచి కూడా హరీష్ రావు ఉద్యమం స్టార్ట్ అయినప్పటి గురించి తెలివిగా ప్రవర్తిస్తాడు. పక్కన రెచ్చగొట్టి ఆయన సినిమా చూస్తాడు. సినిమా చూసి వాళ్ళు బలైపోయేటట్టు చేస్తాడు. వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకు హరీష్ రావు మాట్లాడే యొక్క చతురత, ఆయన తెలివితేటలు ఆ కొప్పురీశ్వర్కి ఏం తెలుసు, రసమయ్యకి ఏం తెలుసు, మా ప్రీతం వాళ్ళిద్దరికి జవాబు చెప్తాడు. మా ప్రీతం ఒక్కటి సరిపోతాడు వాళ్ళిద్దరు జవాబు చెప్పడానికి. అంటే మీరు కానీ సీతక్క కానీ మంత్రులు కానీ అసలు క్యాబినెట్లో ప్రజల సమస్యలు తప్ప వేరే సమస్యలు ఏం చర్చకు రాలేదని మీరు పదే చెప్తున్నారు. హరీష్ రావు మాత్రం నిన్న కూడా అందులో కేవలం పర్సనల్ పంచాయతీలే అయినాయి, ఒకరికొకరు తిట్టుకున్నారు, దూషించుకున్నారు అని చెప్తా ఉన్నారు. ఒకటండి, లక్ష్మణ్ కుమారి ఈ పని మీరు మీ క్యాబినెట్లో జరిగిన అంశం లోపల పదే మాట్లాడుతున్నా అంటే మరి నేనేం చేస్తే నువ్వు వాస్తవం ఒప్పుకుంటావు చెప్పు. మరి జరగలేదండి. మేము ఒక బాధ్యత గల ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ఎన్నుకోబడ్డటువంటి మేము ఎమ్మెల్యేలము, మంత్రులైనాము, సామాన్య కార్యకర్తలని. నేను రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నాం. మీ బాధ్యతతో మేము మా ముఖ్యమంత్రి గారిని మేము కానీ మెదులుతున్నాం. జరగలేని విషయాన్ని జరిగింది అని 10 సార్లు అబద్ధం ఆడితే ఏం చేయమంటే చెప్పండి. మీరు సిద్ధార్థ గారు చెప్పండి, ఏం చెప్పమంటే రమ్మన్నా, చర్చకు రమ్మన్నా, దమ్ముంటే రమ్మనండి. బాకీ కార్డు చూసి పెడతాను కదా, 2014 మేనిఫెస్టోలో వాళ్ళు ఏం అమలు చేసిండు, ప్రజలకు ఇచ్చిన మాట ఎంత మోసం చేసిండు. మా ధర్మపురి లక్ష్మణ స్వామికి 500 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట్లాడినండి. 500 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఇస్తా అని పచ్చి మోసం చేసినట్టు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఇలా వాళ్ళు మాట్లాడతారు పదే వాళ్ళకు ఒకటే నేను చెప్తున్నా మీడియా ద్వారా, ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడి నిజం చేసే ఆ శత్రువులు చర్చ రమ్మని చెప్తున్నా కదా. ఇప్పుడు రమ్మని 12 గంటలకు చర్చ రమ్మని వాళ్ళ తరపున వాళ్ళ నేతల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పార్టీ నేతలను పిలుస్తున్నారు. నేతలను పంపిస్తాం మేము. మా నేతలు ఇప్పుడు హరీష్ ఎందుకు ఇక్కడ రెడీగా నా ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రి యొక్క ప్రభుత్వ గృహంలో ఎందుకు రెడీగా ఉన్నా అంటే, హరీష్ రావు గారు కేటీఆర్ గారు వస్తే నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా. 20 నెలల లోపల మేము చేసిన పనులేంది, క్యాబినెట్లో నువ్వు పచ్చి అబద్ధాలు ఆడినావు, మోసాలు జరిగినావు, క్యాబినెట్లో మాట్లాడినట్టు అంశం ఏంది అన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉండే నేను బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడతావా, ఇంకా మా సోదరుల గురించి మాట్లాడు, ప్రధాన ప్రతిపక్షంగా ఏది మాట్లాడినా జవాబు చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇవాళ అపోజిషన్ని ప్రజలను కూర్చొని పెట్టిండు, నువ్వు అపోజిషన్ పని చేయి. కానీ వ్యక్తిగతంగా ట్యూషన్ చేసుడు, అబద్ధాలు ఆవుడు, మోసాలు చేసుడు, ప్రభుత్వం కూలిపోతుంది అనడు, ప్రభుత్వం అది అవుతుంది అనడు, ఏ ముఖ్యమంత్రి పట్టుకుని ఏకవచనంతో మాట్లాడి ఎవరు నేర్పించండి అది పద్ధతి? ఇదేనండి మా తెలంగాణ యొక్క కల్చర్.
ఏది పడుతుంది నేను హరీష్ రావు మాట్లాడితే నీ జాగి రానికేమైనా మేమైనా నేను కింద పాలేరలామా మేము ఎమ్మెల్యేలు అందరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడతావా నేను మళ్ళీ నీ కింద పంపించి మా మీద నువ్వు ఛాలెంజ్ చేస్తావా ఏం ఛాలెంజ్ చేస్తావు నువ్వు ముఖం సాటి ఇచ్చిపోయినావు నీ ఊరికి వస్తే నీ సిద్దిపేట గడ్డని వచ్చినావట మాట్లాడేది ముఖం సాటి ఇచ్చినావు ఇవాళ మళ్ళీ మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకంటాను ఆయన చట్టాన్ని చేసిన కాబట్టి తెలంగాణ వచ్చింది రా సిద్ధం అంటారు కదా ఇప్పటికైనా సిద్ధం 2 గంటలు 12 గంటల దాకా 11:30 దాకా ఇక్కడ ఉంటుంది 12 గంటలకు మా ఏసీసీ పెట్టుకున్నది 11:30 దాకా ఇక్కడ ఉంటా ఆయన బయలుదేరిందంటే నేను బయలుదేరి ఇక్కడ నుంచి ఇది మొత్తానికైతే అడ్లూరి లక్ష్మణ్ హరీష్ రావుకు గట్టి సవాల్ విసురుతా ఉన్నారు తాను ఇంట్లోనే ఉన్నాను 11:30 దాకా వెయిట్ చేస్తాను ఒకవేళ అంబేద్కర్ విగ్రహం వద్దకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వస్తే తాను రావడానికి సిద్ధంగా ఉన్నాను వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా వాటికి ప్రభుత్వం తరపున సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నారు వీడియో జర్నలిస్ట్ ఫణితో సిద్ధార్థ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్.